యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వినిపించిందా లేదా, లేక ఇంకా గట్టిగా చెప్పాలా? జోకు బాబాయ్, ముందే అందరు ఇక్కడ కంగారు పడుతున్నారు. మీ మాటలతో ఎందుకు పిన్నిని కంగారు పెట్టిస్తారు? అయితే పూలియా ముందుకు సాగని. భీమ్ ఇక్కడే ఉన్నాడు. ఇక భీమ్కు చెప్పని డేవిడ్ దగ్గర ఉద్యోగం చేయమని. దాంతో మా అందరి సమస్య తీరిపోతుంది. అయినా పూలియా, నువ్వు భీమ్ని చాలా నమ్ముతావు కదా, ఇక ఎప్పుడు చెప్తుంది? ఈ భీమ్ మనందరి గురించి అలాగే తన గురించి చాలా బెంగ పడుతుంటాడని. అయితే ఈరోజు చూపించని ఆ బెంగ. ఓహో, అంటే ఈ నాటకం అంతా ఎందుకు ఆడారంటే, ఎందుకంటే నా కొడుకుని డేవిడ్ దగ్గర ఉద్యోగం చేసేలా ప్రేరేపించడం కోసం. కాదు రామ్జీ, ఇదంతా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా భీమరావు అందరికి ఏం చెప్తున్నాడో అది పరీక్షించడానికి. భీమ్ చెప్తుంటాడు కదా, మా అందరి కోసం తను ఎంతకైనా తెగించగలడని, ఏమైనా చేయగలడని. కానీ ప్రస్తుతం ఉద్యోగం చేయాలంతే. భీమ్కి నేనేమి చెప్పను, అలాగే భీమ్ ఎక్కడ ఉద్యోగం చేయడానికి కూడా వెళ్ళవు. నీకు భోజనం కావాలి కదా, సరే నేనేదో ఒకటి చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను, నీళ్లు తీసుకొని వస్తాను, వంట వండుతాను. ఈ రోజు నేను నీకు తినిపిస్తాను. ఈ రోజు నన్ను కాల్చి చంపినా సరే, కానీ ఈ రోజు నీకు తిండి పెట్టే తీరుతాను. తిండి తిండి తిండి, నా ప్రాణాలు తింటున్నాడు. తిండి తిండి. పులియా, ముందుకొచ్చావంటే నిన్ను కాల్చి పారేస్తాను. నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చొని. ఈ ఇంట్లో అందరికంటే ముందు ఎవరైనా చనిపోవాలంటే అది నేనే. ఎందుకంటే ఈ ఇంట్లో ఏదైతే జరుగుతోందో అది నా కారణంగా జరుగుతోంది. దీన్నంతటికీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. తుపాకీ తీయండి, ఇక నన్ను కాల్ చేయండి. భీమ్, మీరు ఆగండి నాన్న, ఆగండి. ఒకవేళ ఈయనకి ఇలా అనిపిస్తుంటే ఈయన నన్ను చంపేసి తన కర్తవ్యం నిర్వహిస్తున్నాడని, అయితే నన్ను చంపనివ్వండి. ఇంకా ఏం చూస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు? నన్ను కాల్చి చంపండి. కానీ నాన్న, ఒకవేళ నేను చనిపోతే గనక తర్వాత ఈయన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. చట్టపరంగా ఈయనకు ఖచ్చితంగా శిక్ష వేయించండి. నన్ను కాల్చండి ఇన్స్పెక్టర్ గారు. ఏంటి భీమరావు, ఈ మాత్రం చట్టం నాకు కూడా తెలుసు. ఏది నిర్ణయమైందో దానికి కట్టుబడి ఉండాలని. ఇప్పుడు నువ్వు ఇంటి లోపల నిలబడి ఉన్నావు, అందుకే కాల్చి చంపమని చెప్తున్నావు. ఎలా చంపాలి? ఇంట్లో నుంచి బయటికి రా, అప్పుడు చూడు నిన్ను ఎలా కలుస్తాను. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. నీకు ధైర్యం ఇవ్వంటే బయటికి రా. రే, త్వరగా కట్టండి, గుమ్మానికి తాడు కట్టండి, త్వరగా కట్టండి. వెళ్ళండి, వెళ్ళి డేవిడ్ సార్కి చెప్పండి ఆయన ఎలా కోరుకున్నాడో అలాగే చేశామని. వెళ్ళండి. ఇక మీరందరూ ఎవరిలోనైనా ధైర్యం ఉంటే వాళ్ళు బయటకు చూపించండి.
ఆగు భీమ్! భీమ్ ఆగు! ఒకవేళ ఈ ఇంట్లోంచి ముందుకు ఎవరైనా బయటికి వెళ్తే, ఒకవేళ ఎవరైనా ప్రాణాలు ఇస్తే అది నేనే, నువ్వు కాదు. మీరంతా ఆలోచించుకోండి. ముందుగా ఎవరు ప్రాణాలు ఇస్తారో. ఈ ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వస్తే నేను వాళ్ళని కలిసి చంపేస్తాను. అది ఎవరైనా సరే. లక్ష్మి, నా ఆరోగ్యం బాగుందనిపించడం లేదు. నేను లోపలికి వెళ్తున్నాను. నేను కూడా వస్తాను. పదండి పదండి. రండి, కూర్చోండి. నేను ఈయన మందుల కోసం ఎక్కడో అక్కడి నుంచి నీళ్లు తీసుకురాక తప్పదు. మీరు చేస్తోంది సరైంది కాదు ఇన్స్పెక్టర్ గారు. నువ్వేం చెప్పావు? మళ్ళీ చెప్పు. నేనేం చెప్పానంటే మీరు చేస్తోంది సరైంది కాదు అని. భీమరావ్, ఆహా, ఇన్స్పెక్టర్ గారు, ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల ఇన్స్పెక్టర్ ఉన్నంత వరకు మాలాంటి సాధారణ ప్రజలకు చట్టం మీద నమ్మకం బ్రతికే ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా నీళ్లు తీసుకురావాలి? బయటికి ఎలా వెళ్ళాలి? ఇంకేదైనా మార్గం? అన్నట్టు నువ్వేం చెప్తున్నావు భీమరావ్? ఇదే మీరంతా చేస్తోంది సరైంది కాదు. ఈ అమాయకురాలు మళ్ళీ మాట్లాడింది. అసలు భీమరావు నువ్వేనా? ఆ? నేను భీమరావుని అడుగుతున్నాను. అన్నట్టు భీమరావు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ఏం జరుగుతుందో అది సరైంది కాదని మా దృష్టిలో ఇదంతా అంతే సరైందవుతుంది. నరోత్తమ్ జోషి, నీ శత్రుత్వం నాతోనే కదా? నేను దాహంతో ఉంటాను, కానీ వీళ్ళందరినీ మీరు నీటికి దూరంగా ఎందుకు ఉంచుతున్నారు అసలు? ఏయ్, వీడు చాలా భ్రమపడుతున్నాడు. భీమరావు, నేను నిన్ను నా శత్రువు అనుకోవడానికి నీకంత స్థాయి లేదు, అర్థమైందా? అంత బెంగగా ఉందా ఈ ఆకలి దప్పికలతో ఉన్న ముష్టి వాళ్ళ గురించి? నువ్వు ఒక పని చేయి. డేవిడ్ సార్ చెప్పింది విను. వెళ్ళి ఆయన దగ్గర ఉద్యోగం చేయి. అందరికీ నీళ్లు దొరుకుతాయి, ఎవరు దాహంతో ఉంటారు. నరోత్తమ్ జోషి గారు, ఫలితం ఏదైనా సరే, కానీ నా కొడుకు డేవిడ్ దగ్గర పని చేయలేడు. సరే, ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. వెనక చూడు రామ్జీ, వెనక్కి చూడు. చూడు చూడు ఫలితం ఎలా ఉందో. దీపక్, 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 ఏమైంది దీపక్? ఏమైంది? దీపక్, 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 దీపక్ ఏమైంది? దీపక్. లే దీపక్. దాహం, దాహం, అమ్మా, నీళ్ళు. నీళ్ళు.
ఇప్పుడు మొదలయ్యింది నీళ్ళ ఆట. ఇన్స్పెక్టర్ గారు, చెప్పి 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 నాకైతే గొంతెండిపోయింది. దేవేంద్ర, ప్రకాష్, పదండి, వెళ్ళి ఎక్కడైనా నీళ్ళని చాయ్ని ఆస్వాదిద్దాం. దీపక్ లే, దీపక్. భీమ్రావ్, ఇప్పటికీ మించిపోలేదు. డేవిడ్ చెప్పినట్టు నువ్వు విను, ఉద్యోగం చెయ్యు, లేదంటే దీపక్ చనిపోతాడు. ఏ హితేష్ అన్న, మాటలు తగ్గించుకో. ఎప్పుడు చూసినా విషయం కక్కుతూనే ఉంటావు. నోర్మోయ్, ఇంకేం మాట్లాడొద్దు. ఒకవేళ మంచిగా మాట్లాడడం రాకపోతే నోరు మూసుకో. నందు, నీ బలాన్ని కాపాడుకొని ఉంచుకో. ఒకవేళ ఇలాగే సాగుతూ ఉంటే ఇంట్లోంచి బయలుదేరే శవాన్ని భుజాన మోయడానికి పనికొస్తుంది. దీపక్, రమా, ఇక్కడ ఎవరింట్లోనైనా నీళ్లుంటే వెళ్ళి తీసుకురా త్వరగా. లేదు, ఏది ఏమైనా సరే నేను ఎవరికి తెలియనివ్వను. నాకు ఆరోగ్యం బాగోలేదని. ఇక నేను ఈ విషయాన్ని లక్ష్మి దగ్గర కూడా దాచాల్సి ఉంటుంది. నా ఆరోగ్యం రోజు రోజుకి దిగజారుతూనే ఉంది. లేదు, ఆనంద్ బావా, ఆనంద్ బావా, నీళ్ళేమైనా ఉన్నాయా? లేవో, కొన్ని కూడా లేవో. ఎందుకు, ఏమైంది? అది దీపక్ స్పృహ తప్పి పడిపోయాడు, అందుకే నీళ్లు కావాలి. ఏంటి? సరే, నేను ఇంకెక్కడైనా చూస్తాను. అన్నట్టు రమా, కిందకెళ్తున్నావు కదా, లక్ష్మిని పంపించు. ఆ, అక్కనా? ఆ అక్క బయట లేదుగా. లక్ష్మి బయట లేదా? లేదు. మరి 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 ఎక్కడుంది? తెలీదు. ఏంటి? లక్ష్మి, బావా, లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎక్కడుంది? నేను అడుగుతుంది మిమ్మల్ని, లక్ష్మి ఎక్కడుంది? అది తను నా కోసం నీళ్లు తేవడానికి వెళ్ళలేదు కదా. ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నాడు? ఆయన ఖచ్చితంగా లక్ష్మి వెనకే వెళ్ళుంటాడు. లేదు, లక్ష్మిని చంపేస్తాడు. నేను వెంటనే వెళ్ళాలి. వద్దన్నయ్యా, లక్ష్మి, మీరంతా ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. డేవిడ్ కోరుకున్నది ఇదే. ఇంట్లోంచి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళను కాల్చి చంపాలని. ఇకిప్పుడు ఎవరు చేస్తారో ఎవరు బతుకుతారో ఏంటో. లేదు లేదు, ఆయనకేం జరగడానికి వీల్లేదు. ఆయనకేం కాదు.
చెప్పాను కదా, ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదని. ఇక చావడానికి సిద్ధంగా ఉండు. వద్దు, తన్నేమీ చేయకండి, తన్నేమీ చేయకండి ఇన్స్పెక్టర్ గారు. నా భార్యను ఏమీ చేయకండి. ఇందులో తన తప్పేమీ లేదు. తను ఏదైతే చేసిందో అది కేవలం నా కోసమే చేసింది ఇన్స్పెక్టర్ గారు. తన్నేమీ చేయకండి. నేను మీకు చేతులెత్తి దండం పెడతాను. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి నాకు ప్రేమ కథలు వినిపించకండి. ఇన్స్పెక్టర్ గారు, కొంచెం అర్థం చేసుకోండి. నా భర్తకు జబ్బు ఉంది. ఈయన రోజు మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క రోజు కూడా మందులు వేసుకోకుంటే ఈయన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈయన చనిపోతాడు. విషయం అర్థం చేసుకొని మమ్మల్ని వెళ్ళనివ్వండి. వదిలేండి ఇన్స్పెక్టర్ గారు. నేను ఇంకా లక్ష్మి ఆదర్శ భార్య భర్తలం కాదు. మీరిద్దరూ ఉండండి. ఇక నన్ను క్షమించండి. లక్ష్మి పద. ఆర్తి గారు, మమ్మల్ని క్షమించండి. ఈరోజు సాయంత్రం ఈ విందులో మేము పాలు పంచుకోలేం. భీం పద్ధతి నాకు సరిగ్గా అర్థం కాదు. నేను ఇంకా లక్ష్మి మాకు నచ్చినట్టు బతకాలనుకుంటున్నాం. ఇక నువ్వు వెళ్ళి భీంకి చెప్పు. అంటే ఆనంద్ బాబు ఆరోగ్యం దెబ్బతిన్నదా? అందుకని వాళ్ళిద్దరు మనకు అంటి ముట్టినట్టు ఉంటున్నారు. ఇంత పెద్ద విషయం ఇద్దరు మన దగ్గర దాచారు. ముందు నుంచి ఆనంద్ ఇలాగే ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మి కూడా వాడిలాగే తయారైంది. తను కూడా మన దగ్గర దాచిపెట్టడం మొదలెట్టింది. మీరిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చట్టాన్ని ఉల్లంఘించారు. మీ ఇద్దరిని కాల్చి పడేస్తాను. వద్దు ఇన్స్పెక్టర్ గారు. మీ పంతానికి చట్టం పేరు చెప్పకండి ఇన్స్పెక్టర్ గారు. చట్టం ఒకరి వ్యక్తిగత కోరికల ప్రకారం సాగేది కాదు. ఆ డేవిడ్ సార్ చెప్పగానే ఇక మీరు చట్టమని నమ్మేశారా? చట్టం చాలా తెలివైన వాళ్ళు రాసిన దస్తావేజ్ అవుతుంది. అందులో తెలివైన వ్యక్తుల దూరదృష్టి ఉంటుంది, కానీ ఒకరి వ్యక్తిగత కక్ష కాదు. అందుకే కేవలం చట్టం పేరు చెప్పి మీరొకరిని కాల్చి చంపడానికి అస్సలు వీల్లేదు. భీమ్రావ్, చూడు, విషయం ఏంటంటే కాల్చి చంపడం పెద్ద విషయమేమీ కాదు. వీళ్ళందరినీ కాల్చి పాడేయండి. తర్వాత చట్టానికి ఏం చెప్తామంటే వీళ్ళు పారిపోతున్నప్పుడు వీళ్ళని ఎన్కౌంటర్ చేశామని, అంత చనిపోయారని. ఇక సాక్ష్యం మేమే చెప్తాం. స్వయంగా నేనే సాక్ష్యం చెప్తాను. వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించారని, చట్టాన్ని రక్షించడం కోసం వీళ్ళని కాల్చి చంపడం జరిగిందని. ఆగండి. ఇందులో కేవలం భీమ్ ఇంకా రమల తప్పే ఉంది. మిగిలిన వాళ్ళెవరి తప్పులు అసలు లేవు. మా ఇద్దరిని కాల్చి చంపేయండి. వాళ్ళందరినీ వదిలేయండి. మీ ప్రతీకారం కూడా తీరిపోతుంది. ఎందుకు వీళ్ళందరినీ కాపాడి మీరిద్దరు గ్రేట్ కావాలనుకుంటున్నారా? ఆ ఛాన్స్ నేను మీకు ఇవ్వను. నాకు కూడా తెలివి ఉంది. ఏమంటా భీమరావు, నేను అన్నది నిజమే కదా? నరోత్తం, బహుశా నువ్వు గమనించలేదనుకుంటా. ఇంతమంది మాట్లాడారు కానీ ఆ భీమ్రావు మాత్రం ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
తను ఎందుకు ఏం మాట్లాడడం లేదో నాకు తెలుసు. ఎందుకు? పాపం గొంతెండుకుపోయి ఉంటుంది. డేవిడ్ గారు, నన్ను కాల్చి చంపండి, కానీ నా కొడుకును వదిలిపెట్టండి.